హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ విద్య ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరికీ ముందుగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డ్రెస్ అయితే చూశారు కదా. ఇప్పుడు పాయింట్ స్టిచ్చింగ్ అయితే వీడియో అయితే తీస్తున్నా, అదైతే చూడండి. మీకు పాయింట్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెట్టాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నా, మీరు చూసేసేయండి. పాయింట్కి అయితే లాడైతే కుడుతున్నా, అది చూపిద్దామని. పీస్లు అయితే అన్నీ అయితే జాయింట్ చేసుకున్నా, ఇప్పుడైతే లాడ కుడుతున్నా. ఇప్పుడైతే లాడైతే స్టిచ్ అయితే చేస్తున్నా. పాయింట్కి ఎక్కించే డోరీ అయితే కంప్లీట్ అయితే చేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడు నడుము దగ్గర ఉన్న పీసులను జాయింట్ అయితే చేస్తున్నా. అట్టనే ఇటు సైడ్ కూడా జాయింట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నడుము దగ్గర అయితే ఇలా జాయింట్లు అయితే చేసేసుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు కాళ్ళని హోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. కాళ్ళ దగ్గర వన్ సైడ్ చిన్న హోల్డింగ్ చేసి తర్వాత పెద్ద హోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న హోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నా. ఇలా చిన్న హోల్డింగ్ అయితే వేసి స్టిచ్ చేసిన. ఇది వైట్ అయినందుకు మీకైతే కనిపించట్లేదు అనుకుంటా, కానీ చిన్నగా మడత పెట్టి స్టిచ్ అయితే చేసిన. ఇప్పుడు కొంచెం పెద్దగా ఇంత మాత్రాన పెట్టి మడిచి స్టిచ్ చేయాలి. ఇప్పుడు రెండో స్టిచ్, ఇప్పుడు మడిచిన దానికి సెంటర్ లా రెండో స్టిచ్ అయితే వేయాలి ఫ్రెండ్స్.
ఇలాగైతే 2 స్టిచ్లు అయితే వేసేసిన మడిచి, ఇక్కడొకటి మడిచి 2 స్టిచ్లు అయితే వేసిన. ఇలాగనే ఇంకో సైడ్ కాలికి కూడా అలాగనే స్టిచ్ చేయండి. సైడ్ అయితే ప్యాంట్ కి కాళ్ళ దగ్గర ఇట్లా హోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేసేసిన. కనపడుతుందా? అయితే ఇప్పుడైతే మనం బెల్ట్ కట్టించుకునేది అయితే ఉంది కదండి, ఇది బెల్ట్. ఇప్పుడు మనం ఇది లూజ్ అయితే వెడల్పు అయితే లేదు అనమాట. దీనికైతే జాయింట్లు అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే జాయింట్లు అయితే చేసుకుంటున్నా. వెడల్పు లేదనమాట, క్లాత్ పొడవు తక్కువ ఉంది, అందుకోసమని ఇట్లా జాయింట్లు అయితే పడుతున్నాయి అనమాట. ఇట్లా జాయింట్లు అయితే వేస్తున్నా. ఇలా అయితే జాయింట్లు అయితే వేయాలన్నమాట, 2 లూజ్ కోసం అనమాట. ఇది ఇంకొక అన్ని జాయింట్లు వేసుకున్నాక మరొక నడుముకైతే ఎదురు పీసులు అయితే అన్ని 2 దానిలకైతే జాయింట్ అయితే చేసినాము. ఇప్పుడు అన్ని జాయింట్ చేసేద్దాం. ఇంకా అన్ని అయితే ఇలా జాయింట్లు అయితే వేసేసుకున్నాను మొత్తం. ఇప్పుడు ఇక్కడ పీస్ మార్చడానికి ఏం అవసరం లేదు, ఎందుకంటే పాయింట్ పీస్ కి కూర వస్తుంది కదా, అది వచ్చిందనమాట. దీన్ని హోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పైన అయితే హోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట. నడుముకి డోర్ ఎక్కించుకోవడానికి అయితే బెల్ట్ అయితే కుట్టాలన్నమాట. ఇప్పుడైతే అదే కుడుతున్నా. ఇప్పుడు అదే చూద్దాం. ఇప్పుడైతే నడుము దగ్గర డోర్ ఎక్కించడానికి అయితే చిన్నగా హోల్డింగ్ అయితే వేసిన. ఈ చిన్న కుట్టేసిన తర్వాత మళ్ళీ పెద్దగా మర్చి హోల్డింగ్ చేసి డోర్ ఎక్కించుకోవడానికి స్టిచ్ అయితే వేసుకోవాలి. అది కూడా చూపి. ఇప్పుడు నడుము దగ్గర అయితే చిన్న స్టిచ్ అయితే వేసాం కదా, ఇప్పుడైతే పెద్ద హోల్డ్ అయితే వేద్దాం. ఇట్లా పెట్టి హోల్డ్ చేస్తే డోర్ ఎక్కించుకోవడానికి అనమాట బెల్ట్. ఇది ప్యాంట్ కి నడుము దగ్గర అనమాట. ఇట్లయితే నడుము దగ్గర అయితే బెల్ట్ అయితే వేసేసినాను ఇట్లాగైతే. ఇప్పుడు 2 జాయింట్లు అయితే చేసేద్దాం. ఇవి 2 అన్నమాట. ఇక్కడ సైడ్ జాయింట్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ సైడ్ జాయింట్ అయితే చేసేద్దాం. ఇక్కడ కొంచెం వరకే వేయాలి, తర్వాత రబ్ చేసేద్దాం.
ఒక్క స్టిచ్ వేసేద్దాం. నడుము దగ్గర ఇప్పుడైతే ఫ్రిల్స్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ వరకు, ఇక్కడ ఈ మార్క్ వరకు ఫ్రిల్స్ అయితే పెట్టాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేది అయితే చూపిస్తాను అన్నమాట. ఒక సైడ్ అయితే ముందర ఫ్రిల్స్ అయితే ఇట్లయితే పెట్టేసినాం. ఇంకో సైడ్ కూడా పెట్టి చూపిస్తా. 2 సైడ్లు అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా ఇది ఒకటి, ఇది ఒక పాయింట్. ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే కాళ్ళ దగ్గర అయితే జాయింట్లు అయితే వేసుకేసుకున్నాం. వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చిన పాయింట్ కంటే ఒక 2 ఇంచులు లూజు అయితే పెట్టమన్నారు అనమాట. ఆ పాయింట్ అయితే తీసుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పాయింట్ అయితే ఇంత లూజ్ అయితే ఉంది. వాళ్ళ పాయింట్ కాదని 2 ఇంచులు లూజ్ అయితే పెట్టేసి స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ సైడ్ కూడా కాలు దగ్గర అలానే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ కాలు నుంచి ఇక్కడ దాకా ఇంత లూజ్ అయితే ఉంది. ఇంతట్లో స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఇక్కడైతే మార్క్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇట్లయితే స్టిచ్ అయితే వేసేసుకున్నా. ఇట్లయితే ప్యాంట్ కాళ్ళ దగ్గర నుంచి ఇట్లా స్టిచ్ అయితే వేసేసుకున్నా. అలానే ఇంకా 2 స్టిచ్లు అయితే వేయాలన్నమాట. ఇక్కడ వరకే ఇక్కడ వేసినాను. ఇక్కడ 2 స్టిచ్లు అయితే వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ప్యాంట్ కాళ్ళు అయితే స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇట్లాగా ఇట్లా అయితే స్టిచ్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నడుము దగ్గర అయితే అతికిచ్చేసేసుకుందాం నడుము బెల్ట్. ఇప్పుడు నడుము బెల్ట్ అయితే అతికిచ్చేసుకుందాం. కొంతమంది కుచ్చుళ్ళు సైడ్ కి పెడతారు, కొంతమంది ఫ్రంట్ కి పెడతారు, ఫ్రంట్ బ్యాక్ పెడతారు. నేనైతే ఫ్రంట్ బ్యాక్ అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసినాను అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకొని దీనికి జాయింట్ అయితే చేయాలన్నమాట. అదేలాగా కూడా చూపిస్తాను మీకు. ఈ సెంటర్ ఉంది కదా, ఇలా జాయింట్ చేసిన సెంటర్ ఉంది కదా, ఆ జాయింట్ చేసిన సెంటర్ ఇక్కడున్న సెంటర్ లో పెట్టేసి ఇలా మధ్యలో 2 సేమ్ పెట్టి జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట. అది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు ఇలా అయితే జాయింట్ లోపల ఇది పైన ఇది పెట్టి కింద ఫ్రిల్స్ పెట్టినది అయితే పెట్టి జాయింట్ అయితే చేసేయాలన్నమాట. ఇలా అయితే పెట్టి స్టిచ్ అయితే చేస్తున్నా.
ఎండ్ ప్యాంట్ దగ్గరకి అయితే ఇలా కంప్లీట్ అయితే అయ్యింది. ఇలా అయితే ప్యాంట్ రెడీ అయింది. ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఫ్రిల్స్ ప్యాంట్ అయితే ఇలా అయితే కుట్టాను. కంప్లీట్ అయితే ప్యాంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్ లో నా ప్యాంట్ అయితే ఎలా ఉందో, మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ అయితే చేసుకోండి. మీ లైక్ వల్ల నాకు బూస్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. లైక్ అయితే కంపల్సరీ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ప్యాంట్ అయితే చూసారు కదా, మరొక వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను. బాయ్.